స్వామీజీ చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఉంటారా లేకపోతే ఒకళ్ళేనా? దాని గురించి అవగాహన. ఇప్పుడు చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఉన్నారు. అది వాస్తవమా అవాస్తవమా పక్కన పెట్టేయండి. ఈ రెండు లేకపోతే చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఉండరు. ఆ రెండు ఒకటన్నాం అనుకో, చెప్పేవాడు తానే వినేవాడు తానే. ఇది అనుభవంలో ఉందా? చెప్పేవాడు అనుభవం ఉన్నాడు, వినేవాడు అనుభవం ఉన్నాడు. ఎదుటగా వినేవాడు ఎలా ఉన్నాడు? ఎదురుకుండా నేను చెప్పేవాడిగా ఉన్నాను. ఎదురుకుండా ఉన్న మనిషి కానీ జీవజంతువులు కానీ ప్రకృతి కానీ మాట్లాడినప్పుడు ప్రకృతిని అందిస్తాం. ప్రకృతి బదులు బదులు కానీ మనం మాట్లాడుతుంటే అచ్చడిగా కూడా అక్కోతలకు వస్తుంది. మనం మాట్లాడుతుంటే యజమాని గుర్తించి తోకాడుకో ఇవ్వమంటూ ఉంటుంది. అంటే వినేవాడు చెప్పేవాడు ఇద్దరు ఉన్నారు. కానీ చెప్పేవాడే వినేవాడుగా కూడా ఉండొచ్చుగా అనుభవంలో. ఈ సంఘటన అయిపోయిన తర్వాత అంటే ఒక మనిషితో ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పా. నేను చెప్పిన దాన్ని నువ్వు విన్నావు. కాసేపు సంభాషణ అయిన తర్వాత ఎవరితోనో వాళ్ళు ఉన్నాం. వాడు ఇలా అడిగాడు ఏమిటి, నేను ఇలా చెప్పా. నేను చెప్పింది వాడికి అర్థమైందా కాదా అని నాకు నేను రెండోవాడి పాత్ర నేను అయ్యా, ప్రథమం నేను అయ్యా. అంటే నేను నీవు నేను తానయ్యాడు. అలాగే నువ్వు కూడా స్వామీజీ బాగా చెప్పారు అని నేను చెప్పిందంతా నువ్వు మన్నం చేస్తూ నువ్వు అడిగింది కూడా మన్నం చేస్తూ ఉన్నావుగా. అంటే రెండు లక్షణాలు తానికే ఉన్నాయి. తనకి స్వయంగా సహజంగా ఉన్నాయా ఆ లక్షణము అంటే ఇక్కడ ఇద్దరు కాదు ప్రశ్న ఎత్తే. తనకు తానే స్వానుభవంలో నేను ఉన్నాను అని అనుకొనుట, భావించుట, తలంచుట, సంకల్పించుట, ఆలోచించుట సహజ స్వానుభవం. నిర్వివాదాంశం. ప్రమాణ అప్రమాణ ప్రసక్తి లేదు. శాస్త్ర వాళ్ళతో శాస్త్రాల ద్వారా సత్సంగాల ద్వారా చెప్పవలసిన పని లేదు. సహజంగా నేను ఉన్నాను అని నాకు నేనే తెలుస్తున్నాను. అంటే నేను ఉన్నానని నాకు నేనే స్వయం తెలుగు అంటే నా తెలుగుతో నేను స్వయం తెలుగుతో నా జ్ఞానంతో నేనే స్వయం జ్ఞానంతో నేనున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు తాను ఒకటే కదా, చెప్పేవాడు వినేవాడు తానే కదా. అయితే ఎంతమందితో సంభాషణ చేసినా ఆ సంభాషణ ముగించిన తర్వాత ఎవరు దోవన వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రతివారు ఎవరికి వారే జనం బాగా వచ్చారు, చాలా శ్రద్ధగా ఉన్నారు, ఆ క్వశ్చన్ ఆన్సర్ చాలా బాగుందని అందరి తరఫున తానే మనుషుల్ని వాళ్ళ కుటుంబంతో వస్తే ఇలా వీళ్ళు అడిగారు అన్నీ మన్నం చేస్తాడా లేదా? ఓ సంఘటన జరిగినప్పుడు బహిరంగంగా బయటికి వెళ్ళినప్పుడు ఓ శుభకార్యంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు ఇలా బాగా జరిగింది అన్నారు. అశుభకార్యం ఎవరు లేరురా, నేను ఇద్దరేరా, వాడు ఎంతమంది చేసి ఒక్కరు రాలేదురా అంటారు. అంటే అందరి తరఫున తానే మన్నం చేయటం, వాళ్ళు చెప్పింది గుర్తుపెడతాం, వాళ్ళ ఆకారాలతో సహా అన్నీ కూడా తనకు తాను చేయటం సహజమే కదా. అప్పుడు నాకు నేను చేయటం సహజమే కదా. అప్పుడు చెప్పేవాడెవరు నేనే, వినేవాడెవరు నేనే. ఎలాగా? స్వయంగా. స్వయం ఎలాగుంది? చెప్పేవాడు వినేవాడిగా ఉంది. దేన్ని? అనుభవానుభూతుల్ని, స్వరూప స్వభావాన్ని చెప్పేవాడిగా వినేవాడిగా నేనే ఉన్నాను. నేను ఉన్నాను కరెక్టే. నిద్రనిచ్చాను, నిద్రలోంచి మేలుకొచ్చాను. నేనున్నాను అనేది ఒకటి. నిద్రపోయినప్పుడు నేను పదం లేదు, కానీ నిద్రపోయినప్పుడు నిద్రలో ఉన్న అనుభూతిని నేనున్నాను నేను తెలివి లక్ష్యంతోనే గుర్తిస్తుంది. అంటే జరిగిపోయిన దాన్ని తాను ఉన్నా లేకపోయినా గుర్తించే లక్షణం వర్తమాన కాలంలో తనకుంది. రాత్రి నిద్ర బాగా పట్టిందని పొద్దున్న లేస్తూనే అనుకుంటాను. రాత్రి నిద్ర పట్టింది, నిద్రలో చాలా బాగా నిద్రపోయాను, హాయిగా ఉందని అన్నావు. నిద్ర లేస్తూనే ట్యాబ్లెట్ బాగా పనిచేసింది, లేదు రాత్రి చాలా బాగా ఉంది, విభూతి పెట్టుకున్నాను, ఆ నామం చూస్తూ పడుకున్నాను, చాలా చక్కగా నిద్రపోయానని చెప్పి నిద్రలో తాను ఉనికి అస్తిత్వం ఉన్నా లేదో తెలియదు. ఉందని అనొచ్చు, లేదనిపిస్తుంది. తాను ఉండకపోతే నిద్రలో మేలుకున్న తాను తన శరీరాల్లో గుర్తుపడుతుంది. అని నిద్రపోయి నేను వేరైతే మేలుకున్న దేనికి ఈ శరీరం ఉండదుగా. అలా లేదు. అంటే నిద్రపోయిన వాడే మేలుకుంటున్నాడు, కలగన్నవాడే మేలుకుంటున్నాడు, వర్తమానంలో అనుకునేవాడే మేలుకుంటున్నాడు. అంటే మూడవస్థల్లో తాను ఒకటే కదా. అంటే మూడవస్థల్లో తన అనుభూతులను గుర్తించింది తానే కదా, గమనించింది తానే కదా, తెలుసుకుంది తానే కదా, భావించింది తానే కదా, శబ్దంతో చెల్లించింది తానే కదా. అంటే తానే ఉన్నాడు.
అది 1, 2 అనే సంఖ్యావాచకం పక్కన నేను ఉన్నానంతే. ఇప్పుడు నేను ఉన్నానప్పుడు పదాలన్నీ నేను పదం ఒకటే, ఉన్నాననే పదం వచ్చింది. అక్షరాలన్నీ నేను, అమ్మ, అమ్మ, అమ్మ మాట, అమ్మ మాట, 2 మాటలు. అమ్మతో మాట్లాడాలి వాక్యం అంటే 2 అక్షరాలు కానీ ఒక పదం కానీ 2 అక్షరాలతో కూడి అనేక పదములు కలియక ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం చూడు 3 అక్షరాలతో వాక్యం వస్తుందా సాధారణంగా అనుకోరు. కానీ ఉన్నాను, ఎరా ఏం చేస్తున్నావు, అక్కడ ఉన్నావా, ఉన్నాను, ఉన్నాను, తిన్నాను, గమనించాను, వెళ్ళాను, వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. ప్రత్యేకించి లేవు కదా, కానీ అర్థం అవుతుంది కదా. అంటే స్వానుభవంలో ఉన్నదాన్ని స్వయం అవగాహనత సహజంగా అనుభవంలో ఉండటం చేతనే ఉన్నట్లుగానే జ్ఞాపక లక్షణంతో గుర్తిస్తూ, తెలిసిన లక్షణంతో తెలుసుకుంటూ, గమనించే లక్షణంతో గమనిస్తూ, శబ్దంతో భావంతో నేను ఉన్నాను అనుభవానుభూతిగా అని స్పష్టంగా విస్తమవుతుందిగా. అప్పుడు మీ ప్రశ్న ప్రధానమా, మీ అనుభవానుభూతి ప్రధానమా అని ఎవరికో వారే నాకు నేనే మన్నం చేస్తున్నాం. అంటే తాను దేయ ప్రయోజన నిమిత్తం మన్నం చేస్తున్నారు. వ్యవహార జ్ఞానం గురించా, ఆధ్యాత్మికం గురించా, రాజకీయం గురించా, అస్తిత్వం గురించా, నాస్తికత్వం గురించా, విజ్ఞానవాదం గురించా, జాతి గురించా, మతం గురించా, కులం గురించా, దేశం గురించా, రాష్ట్రం గురించా, నిద్ర గురించి మాట్లాడుకుంటున్నామా, కళ గురించి మాట్లాడుకుంటున్నామా, మెలుకులో గత సంఘటనలు, ప్రస్తుత సంఘటనలు, రేపు చేయబోయే సంఘటనలు ఊహించి పరస్పరం చెప్పుకుంటున్నామా, నాకు నేను చెప్పుకుంటున్నాను అంటే అన్నీ అలాగే సహజంగా జరిగిపోతున్నాయి. ఇది మాత్రం ఎవరికి వారి అనుభూతిగా ఉన్నదాన్ని ఉన్నట్లుగానే గమనించి కాముగా ఉండు.